నాన్న రెండక్షరాలు మాత్రమే కాదు, నిండు జీవితంలోని కష్టసుఖాల్లో నిండైన మనసుతో కొండంత అండగా ఉండే బాధ్యతకు నిదర్శనం. ఇక కూతురు విషయంలోనైతే నాన్న అనే పదానికి వర్ణనకు అందనంత వర్ణాలుంటాయి. ఆ మాధుర్యాన్ని వర్ణించలేని రీతిలో ఆలోచనలుంటాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురికి సంబంధించిన ఏ వేడుకైనా ఆ తండ్రికి పెద్ద పండుగే. తన కుమార్తెను చూసి తనలో తానే మురిసిపోతాడు ఆ తండ్రి. ఇక కుమార్తె పెళ్లి అంశమైతే ఏ తండ్రికైనా ఏ కుమార్తెకైనా ప్రత్యేక క్షణాలే. ఎన్ని బాధలున్నా ఎన్ని బాధ్యతలున్నా ఏ పరిస్థితి ఉన్నా అమ్మా నాన్న తన పక్కన ఉంటే చాలు, ప్రపంచమే తన పక్కన ఉన్నట్లు భావిస్తుంది అమ్మాయి. నాన్న అంటే ఓ ధైర్యం, ఓ బాధ్యత, ఓ రోల్ మోడల్, ఓ స్నేహితుడు. అంతకు మించి తన గురించి ఎవరికీ చెప్పని మితభాషి, శ్రేయోభిలాషి కూడా. అలా లోలోన అగ్నిపర్వతం లాంటి ఆలోచనలు ఎగతన్నుకొస్తున్నా పైకి మాత్రం చల్లని వెన్నెల్లా ప్రశాంతంగా కనిపిస్తాడు. బడబాగ్నిని గర్భంలో దాచుకుని పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రంలా కనిపిస్తాడు. అంతరంగం నుండి అనుక్షణం ప్రేమిస్తాడు. ఎందుకంటే కుమార్తె విషయంలో ఆ తండ్రి మమకారం వేరు. ప్రతి కుటుంబంలోనూ చాలా వరకు ఇదే జరుగుతుంది. అయితే తన పెళ్లి టైంలో నాన్న రాజకీయ కారణాలతో జైలుకి వెళ్తే ఆ వధువు పరిస్థితి వేరు. తన నిశ్చితార్థ వేడుకకు నాన్న వస్తాడో రాడో అనే బాధతో బయటకు చెప్పుకోలేని దుఃఖం ఓవైపు, బయటకు కనిపించకుండా మనసులోనే అదిమిపెట్టిన కన్నీటి ధారలతో ఇంటి గుమ్మం వైపే 1000 కళ్ళతో చూసే ఎదురుచూపులు మరోవైపు. ఇలా ఉంటే ఆ వధువు పరిస్థితి ఎలా ఉంటుంది? నాన్న వస్తాడు అనే నమ్మకంతో ఆ వధువు ఎదురుచూస్తుండగానే నాన్న వచ్చాడు. ఆ వధువు ఎవరో కాదు, నైమిషారెడ్డి. అలా వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, అనుముల రేవంత్ రెడ్డి. కొండారెడ్డి పల్లి నుండి సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి జీవితంలో అనేక ఒడిదుడుకులున్నాయి. రాజకీయాల్లో అలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోకుండా విజయాలు దక్కవు. అయితే ఆ ఒడిదుడుకులు రాజకీయాలకు పరిమితమైతే పర్వాలేదు, కానీ రాజకీయంతో ముడిపడిన ఘటనలు వ్యక్తిగత జీవితంలో, అందులోనూ కుమార్తె పెళ్లి సమయంలో విధి పగబట్టినట్టు ఆ ఒడిదుడుకులు వస్తే ఎలా ఉంటుందో రేవంత్ రెడ్డిది కూడా అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ సమయంలో ఆయన రాజకీయ జీవితంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆయన జీవితంలో ఎదురైన ఈ ఘటన కూడా చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషారెడ్డి నిశ్చితార్థం జరిగిన రోజైన 2015 జూన్ 11న ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. 2014 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు రేవంత్ రెడ్డి. ముందుగా టీడీపీని టార్గెట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. కొందరు టీఆర్ఎస్కు వెళ్లారు. అయితే ఏడాది తర్వాత అంటే 2015 జూన్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. తమకున్న ఎమ్మెల్యేలను కొందరిని టీఆర్ఎస్ తమ వైపు తిప్పుకుందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ టైంలో టీడీపీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పోటీ చేశారు. ఆయనకు ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్సన్తో మాట్లాడారు రేవంత్ రెడ్డి. అయితే 2015 మే 31న సాయంత్రం రేవంత్ రెడ్డి స్వయంగా స్టీఫెన్సన్ వద్దకు వెళ్లడం, 50 లక్షల రూపాయలు ఇవ్వజూపారని ఓ వీడియో బయటకు వచ్చింది. అప్పటికే స్టింగ్ ఆపరేషన్ చేయడంతో పాటు ఏసీబీ పోలీసులు కూడా అక్కడే ఉండడంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చర్లపల్లి జైలుకు తరలించారు. ఆ పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపివేసింది. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ. ఆ ఘటనలో నమ్మక ద్రోహులే కారణమని టీడీపీలో చర్చ కూడా జరిగింది. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే రేవంత్ రెడ్డి ఏకైక కుమార్తె నైమిషారెడ్డికి వివాహం నిశ్చయమైంది. జూన్ 11న నిశ్చితార్థం జరగాల్సి ఉంది. భీమవరం ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త అయిన వెంకట్రెడ్డి కుమారుడు రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ అధినేత సత్యనారాయణ రెడ్డితో ఈ ఎంగేజ్మెంట్ ఖరారైంది. అంటే సరిగ్గా నిశ్చితార్థానికి 11 రోజుల ముందు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి అరెస్టుతో రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందుల్లోకి వెళ్లారు. ఓవైపు రేవంత్ రెడ్డిపై పకడ్బందీగా కేసులు పెట్టి జైల్లో పెట్టేందుకు ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డిని బయటకు తీసుకువచ్చేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. రేవంత్ రెడ్డి కూడా సొంతంగానే ఈ కేసును ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు కూడా. రేవంత్ రెడ్డి అభిమానులు, టీడీపీ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అయితే ఎంతమంది ధైర్యం చెప్పినా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఏకైక కుమార్తె నిశ్చితార్థానికి సమయం దగ్గర పడ్డంతో
ఆ ఇంట్లో నిశ్చితార్థ పనులు జరుగుతున్నా ఉత్సాహం కనిపించలేదని జర్నలిస్టులు, అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు. కుమార్తె నిశ్చితార్థానికైనా బెయిల్ వస్తుందా రాదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు న్యాయస్థానం రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్ ఇచ్చింది. అంటే 2015 జూన్ 11న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యేలా షరతులతో కూడిన ఉత్తర్వులు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి ఎవరితోనూ మాట్లాడకూడదని, ఈ కార్యక్రమానికి మాత్రమే ఈ అనుమతి పరిమితమని చెప్పింది న్యాయస్థానం. అలా 2015 జూన్ 11న ఉదయం 6 గంటలకు రేవంత్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చారు. ర్యాలీలకు అభిమానులు ప్రయత్నించినా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అవి జరగలేదు. రేవంత్ రెడ్డి పోలీస్ ఎస్కార్ట్తో 7:30కు జూబ్లీహిల్స్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ అభిమానులు, నాయకులు, జర్నలిస్టులు ఉన్నారు. తండ్రి వస్తాడో రాడోనన్న బాధతో నైమిషారెడ్డి దిగులుగానే ఉన్నారు. 10 గంటలకు నిశ్చితార్థం జరగాల్సి ఉన్నా ఇంకా ఎవరూ రెడీ కాలేదు. రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకోగానే కుమార్తె ఎదురు వచ్చి తండ్రిని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన అక్కడి జర్నలిస్టులనే కాదు, పోలీసులను కూడా కలిచివేసింది. ఇతరత్రా ఫంక్షన్లంటే ఆ పరిస్థితి వేరు. కానీ కుమార్తె ఎంగేజ్మెంట్ కావడంతో ప్రతి తండ్రి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే సందర్భం అది. అందులోనూ రాజకీయ అంశం కారణంగా అరెస్ట్ అయి కుమార్తె ఎంగేజ్మెంట్కి వస్తాడో రాడోననే అనుమానాలున్న నేపథ్యంలో ఆ కుటుంబం చాలా టెన్షన్ పడిన సందర్భం అది. అప్పటికే ఎమ్మెల్యేగా, టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు రేవంత్ రెడ్డి. నిశ్చితార్థ కార్యక్రమం పనులు సాఫీగానే జరుగుతున్నాయి. కానీ ఇంటి పెద్దయిన రేవంత్ రెడ్డి లేని లోటు అక్కడ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సోదరులు ప్రత్యేకంగా అందర్నీ ఆహ్వానిస్తున్నా వారి గొంతులోనూ ఏదో తెలియని బాధ ఉందనేది అర్థమైంది. ఇక రేవంత్ రెడ్డిని హత్తుకున్న నైమిషారెడ్డి కొన్ని క్షణాల పాటు వదలకుండా ఉన్నారు. ఓవైపు తన కుమార్తెను ఓదార్చుతూనే తన భార్య గీతారెడ్డి వైపు చూశారు రేవంత్ రెడ్డి. గీతారెడ్డి పైకి గంభీరంగానే కనిపిస్తున్నా ఆమె కళ్ళల్లో మాత్రం నీళ్లు వచ్చాయి. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి పైకి గంభీరంగానే కనిపించాలి. అప్పుడే తమను అభిమానించే వారికి ధైర్యం ఇచ్చినట్టు అవుతుంది. అలానే చేశారు గీతారెడ్డి కూడా. భార్యను చూసిన రేవంత్ రెడ్డి తన చూపుతోనే ఓదార్చారు. ఇక ఆయన తమ్ముళ్లది కూడా అదే పరిస్థితి. ఓవైపు అన్నయ్య అంటే భయం, మరోవైపు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ. అయినా సరే పక్కనే ఉండి అన్నను చూస్తూ ఉన్నారు. వారి వైపు చూసిన రేవంత్ రెడ్డి తన చిరునవ్వుతో వారికి ధైర్యం చెప్పారు. దాదాపుగా 20 నిమిషాల పాటు ఆ ఇంట్లో మొత్తం మౌనమే రాజ్యమేలింది. రేవంత్ రెడ్డి ఇంటి హాల్తో పాటు చుట్టుపక్కల కూడా వందలాది పోలీసుల కళ్ళు, కెమెరాలు రేవంత్ని గమనిస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ టీంలు కూడా చేరుకున్నాయి. రేవంత్ రెడ్డి ఎవరితోనైనా మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడితే వారు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, రాజకీయాలకు గాని ఈ కేసుకు గాని వారికి ఏమైనా సంబంధం ఉందా అనే ఆరా తీయడం ప్రారంభించారు. నిరంతరం వీడియో రికార్డ్ చేశారు. అప్పటికి ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ఇల్లు ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరెవరు వస్తున్నారు, ఏ ఏ వాహనాల్లో వస్తున్నారు అనేది కంట్రోల్ రూమ్ నుండి కూడా నిశితంగా గమనించేవారని చెబుతారు. ఆ మార్గంలో ట్రాఫిక్ విధుల్లో ఉన్నవారి చేతుల్లోనూ కెమెరాలున్నాయని చెబుతారు. అయితే అన్ని ఆంక్షలున్నా, నిఘా కళ్ళు వెంటాడుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం ఇంటికి రాగానే అన్నిటినీ మనసులోనే దాచుకుని తన మాటలతోనే అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఆ తరువాత అరగంటలో అంతా రెడీ అయి నిశ్చితార్థ వేడుక జరగాల్సిన కన్వెన్షన్స్కి చేరుకున్నారు. అక్కడికి వెళ్తున్న సమయంలోనూ నైమిషారెడ్డి, గీతారెడ్డిల కళ్లల్లో తెలియని ఆందోళన కనిపించింది. రేవంత్ రెడ్డి ముఖంలోనూ ఏదో తెలియని బాధ కనిపించింది. పైకి ఎంత కవర్ చేసుకున్నా మనసులోని బాధ అందరికీ అర్థమైంది. అక్కడికి వచ్చిన అతిథులతో రేవంత్ రెడ్డి ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, బాలకృష్ణలు కుటుంబ సమేతంగా వచ్చారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, ఇలా చాలా మంది అతిథులు హాజరయ్యారు. వారితో పొడిపొడిగానే మాట్లాడారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు పక్కన రేవంత్ రెడ్డి కూర్చున్నా ఏమీ మాట్లాడకుండా ఉన్న వీడియోలు ఇప్పటికీ కనిపిస్తాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న నేతలు కూడా రేవంత్ రెడ్డిని ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదనే చెప్పవచ్చు. అప్పటి వరకు కన్వెన్షన్లో ఎన్నో వేడుకలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే అనేక ఆంక్షల మధ్య జరిగిన నైమిషారెడ్డి, సత్యనారాయణ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు ఆ వేదిక మౌన సాక్షి అని చెప్పవచ్చు. ఇక సాయంత్రం 6 గంటల్లోగా మళ్లీ చర్లపల్లి జైల్లో ఉండాలి. దీంతో మధ్యాహ్నం 2:30 కల్లా కుటుంబ సభ్యులతో భోజనం చేసిన రేవంత్ రెడ్డి 3 గంటలకు తన నివాసానికి చేరుకున్నారు. గంట సేపు కుటుంబ సభ్యులతో గడిపారు. ఆ టైంలో ఇంటి హాల్ వరకు కూడా ఎవరినీ అనుమతించలేదు పోలీసులు.
4 గంటలకు మళ్లీ జైలుకు బయలుదేరారు. అయితే రేవంత్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే జైలుకు ఆలస్యంగా తీసుకెళ్తే మరో కేసు పెట్టవచ్చనే ఆలోచన కొందరిలో ఉందనే చర్చ జర్నలిస్టులతో పాటు నేతల్లోనూ జరిగింది. అది ఎంతవరకు నిజమనేది తెలీదు. కానీ ఒకవేళ నిజమైతే గనుక కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆ కేసు మరింత జట్లమయ్యే ఛాన్స్ ఉంది. అదే సమాచారం రేవంత్ కి కూడా తెలిసింది. దీంతో పోలీసులు చూపెట్టిన రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తే ట్రాఫిక్ కారణంగా ఖచ్చితంగా ఆలస్యం అవుతుందని, అది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్టు అవుతుందని రేవంత్ రెడ్డి భావించారు. తన వ్యూహాన్ని మార్చారు. తిరుగు ప్రయాణంలో కొద్ది దూరం ఎస్కాట్ వాహనాన్ని ఫాలో అయిన రేవంత్ రెడ్డి వాహనం మధ్యలో దారి మళ్లింది. నేరెడ్మెట్ మీదుగా షార్ట్ కట్ రూట్లోకి మళ్లింది. పోలీసులు అలర్ట్ అయి రేవంత్ రెడ్డి ఉన్న వాహనాన్ని గుర్తించి అనుసరించే లోపు చర్లపల్లి జైలుకు సమీపంలోకి వెళ్లిపోయారు. నిర్ణీత సమయానికి 10 నిమిషాల ముందే జైలు లోపలికి వెళ్లారు రేవంత్ రెడ్డి. అలా నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చి వెళ్లారు రేవంత్ రెడ్డి. ఈ కేసులో జూన్ 30న బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డికి టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో జైలు సమీపంలోకి చేరుకున్నారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ టైంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం చర్చనీయాంశమైంది. ఇక 2015 డిసెంబర్ 20న నైమిష సత్యనారాయణ రెడ్డి వివాహం హైటెక్స్ లో జరిగింది. ప్రస్తుతం వీరికి ఒక అబ్బాయి. ఇక్కడే మరో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న సమయంలో తెలంగాణలో రాజకీయంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయినా సరే రేవంత్ కుటుంబంతో వియం అందుకోవడానికే అబ్బాయి తల్లిదండ్రులు ముందుకొచ్చారు. అది కూడా అభినందనీయమనే చర్చ జరిగింది. జైలు నుండి వచ్చాక చేసిన ప్రసంగంతో పాటు పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఆ అంశంపై ప్రస్తావించారు. తన కుమార్తె వివాహ సమయంలో వ్యక్తిగత కక్షతో కేసీఆర్ తనను జైలుకు పంపించాడని, ఆ విషయం మర్చిపోనని వ్యాఖ్యానించారు కూడా. అదే సందర్భంలో ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు ద్రోహం చేశాడని కూడా వ్యాఖ్యానించారు. తనపై 2009లోనే ఫైరింగ్ జరిగిందని, పలు దాడులు జరిగాయని, అయితే వ్యక్తిగతంగా కక్ష సాధింపు నైజం సరికాదని పేర్కొన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కక్ష తీర్చుకునేందుకు కేసీఆర్ దిగజారాడని పేర్కొన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూలో తప్ప మీడియా ముందుకు ఎక్కువగా రాదు. రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయాల వరకే పరిమితమవుతాయనుకున్నామని, వ్యక్తిగతంగా కక్ష సాధిస్తారని అనుకోలేదని చెప్పారు. అయితే అభిమానుల ఆశీస్సులు తమకు ఎంతో ధైర్యాన్నిచ్చాయని చెప్పారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల అండతో నిశ్చితార్థ పనులు జరిగినా ఇంటి పెద్ద లేకపోవడం ఎవరికైనా బాధే అనిపిస్తుందని చెప్పారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన తాను రేవంత్ రెడ్డికి స్ట్రెంగ్త్ కాకుండా వీక్ పాయింట్ కాకూడదనే అనుకుంటున్నానని అన్నారు. రేవంత్ రెడ్డికి రాజకీయ అంశాల్లోనూ తోడున్నానని, కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకున్నానని చెప్పారు. ఇక 2018లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేశారు. ఆ టైంలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు ఓడిపోయారు. 2019లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించాడని ఆరోపిస్తూ డ్రోన్ విజువల్స్ చూపించిన కేసులో మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడయ్యారు. పార్టీని గెలిపించి తాను గెలిచారు. సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి గతంలో భావోద్వేగంతో కొన్ని వ్యాఖ్యలు చేశారు కూడా. బీజేపీ నేత ఈటల రాజేందర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ కేసీఆర్కు రేవంత్ రెడ్డి అమ్ముడు పోయాడని వ్యాఖ్యానించారు. దీంతో రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చిన సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజేంద్ర, నువ్వు కూడా కేసీఆర్ పక్కనే ఉన్నావు, తర్వాత బయటకు వచ్చి కోట్లాడుతున్నావు, ఆలోచించి మాట్లాడు. 130 కేసులు ఎదుర్కొంటున్నా. జైల్లో డిటెన్షన్ సెంటర్లో చిప్పకూడు తిన్నోడికి తెలుస్తుంది నా బాధ. మేం 7 అన్నదమ్ములం. ఎన్ని తరాలైనా కేసీఆర్తో కొట్లాడతాం. కేసీఆర్ సర్వస్వం పెట్టినా నా వెంట్రుక కూడా కొనలేడు, కాలి గోటిని తాకలేడు. నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయంటే నా బాధను అర్థం చేసుకో. నీ గౌరవాన్ని కాపాడుకో. రేవంత్ రెడ్డిని కొనేవాడు పుట్టలేదు, ఇక పుట్టడు. నా బిడ్డ లగ్గముంటే కూడా జైలుకి పంపించారు. నా నిజాయితీని శంకించొద్దు అని భావోద్వేగానికి లోనయ్యారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లిన కారణం ఏదైనా కుమార్తె నిశ్చితార్థం విషయంలో మాత్రం కాలం పెట్టిన పరీక్షను ఎదుర్కొన్నారని చెప్పవచ్చు.